హైదరాబాద్లో బీసీ బంద్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. మరి కాసేపట్లో సిటీ బస్సులు కూడా రోడ్డెక్కనున్నాయి. ఉదయం నుంచి నగర వ్యాప్తంగా ఉన్న బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు బంద్ కొనసాగుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వస్తాయి. 42% రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు తెలంగాణ వ్యాప్తంగా బంద్ చేపట్టాయి. తెల్లవారుజాము 3 గంటల నుంచే బీసీ సంఘాల నేతలు ఆందోళనలు ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ తేజ సిద్ధంగా ఉన్నారు. తేజ, హైదరాబాద్ లో బీసీ బంద్ ప్రభావం అయితే తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తోంది. కాసేపట్లోనే సిటీ బస్సులు కూడా రోడ్డెక్కనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? జ్యోతి, ప్రధానంగా మనం చూస్తే ఈ 42% బీసీలకు రిజర్వేషన్లు తప్పనిసరిగా కేటాయించి తీరాల్సిందే అనేటువంటి నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ బంద్ లో సకల పార్టీలు, అంటే ఇటు కేవలం ప్రతిపక్ష పార్టీనే కాదు, అధికార పక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇదే బంద్ లో పాలు పంచుకోవడం జరిగింది. మొత్తంగా ఎక్కడికక్కడైతే మాత్రం ప్రతి బస్సు డిపో దగ్గర కూడా, డిపోల దగ్గర పూర్తి స్థాయిలో బస్సులన్నీ కూడా బయటికి తిరగనివ్వకుండా అయితే డిపోల దగ్గరే బైఠాయించి వారంతా కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఇక పండుగ ఉన్నటువంటి నేపథ్యంలో, దీపావళి పండుగ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది ఒక 3 రోజుల పాటు, అంటే శనివారం, ఆదివారం, సోమవారం వరకు సెలవు వచ్చినటువంటి నేపథ్యంలో వారంతా కూడా కొంతమంది సదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వారి స్వగృహాలకు లేకపోతే వారి బంధుమిత్రులకు ఇతర రాష్ట్రాలకు, అదేవిధంగా ఇతర జిల్లాలకు వెళ్లే వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా బస్సు సౌకర్యం లేక తీవ్రంగా కూడా వారు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇక క్రమంగా బంద్ ప్రభావం అయితే మాత్రం ఇప్పటి వరకు చాలా పటిష్టంగా నడిచినప్పటికీ కూడా స్వల్పంగా బంద్ ప్రభావం అనేటువంటిది తగ్గుముఖం పట్టింది అన్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే ఒక్కొక్క వాహనాలన్నీ రోడ్లపైకి వస్తున్నాయి. ఇక మరి కాసేపట్లో సిటీ బస్సులు కూడా ప్రారంభం కాబోతున్నాయి అన్నట్లుగా కూడా తెలుస్తుంది. వాటి అనంతరం ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఇటు ఆర్టీసీ బస్సుల్లో నిలిచిపోయినటువంటి బస్సులన్నీ కూడా మరోసారి రోడ్లెక్కబోతున్నాయి. అంటే ఆర్టీసీ సర్వీసులు పునఃప్రారంభం కాబోతున్నాయి. మొత్తంగా ఇటు జిల్లాలకు వెళ్లేటువంటి బస్సులు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లేటువంటి బస్సులన్నీ కూడా ఈ 5 గంటల నుంచి వాటి సర్వీసులన్నీ పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతున్నాయి అన్నట్టుగానే చెప్పాలి. ఏదేమైనా కానీ 42% ఈ బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాల్సింది అనేటువంటి అంశంలో బంద్ అయితే మాత్రం కొన్ని చోట్ల మినహాయిస్తే మాత్రం బంద్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా సాగింది అన్నట్లుగానే చెప్పాలి. స్వల్పంగా ఆ బంద్ ప్రభావం అయితే తగ్గుముఖం పట్టింది. అందరూ కూడా ఇక షాపింగ్ మాల్స్ కూడా ఒక్కొక్కటిగా దుకాణాలు కూడా తెరుచుకుంటున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.